అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అప్పారావు గారు మంత్రి అవలా, ప్రజలు దయ తెలిస్తే మంత్రి అయ్యాడు. పిలువని మంత్రిని. రండి బాబు రండి. చూసినావా ఏరుకొచ్చి గానం తిరిగినట్టు ఆడేటాలకు తగ్గు తగ్గే రాజరాజేశ్వరే. వాళ్ళు ఎవరనుకుంటున్నావే? ఎర్ర దొండు. ఆ దొండు వల్లే మనం అధికారంలోకి వచ్చినావే. వాళ్ళ పరవన్న పలకాల, తెప్పరవన్న పలకాల. ఈరా బామ్మర్దే శంకరు, రా రా రా. ఏ శంకర్, ఆనాడు రాముడి సాయంతో వాలిని చంపిన సుగ్రీవుడు తారతో కులుకుతున్నట్టుగా ఈనాడు అధికారం మత్తులో ఒట్టేసి ఓట్లేయించుకుని ప్రజల్ని మర్చిపోతావా నువ్వు? అన్న ఎంత మాట. నాను మర్చిపోవడమా? ఇంకా ఈ పదవులు 5 ఏళ్ళు ఉండాలి కదా. నన్ను అలాంటి తప్పుడు పని చేస్తానా? శివనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని తతంగాలు లేవనే మాతో పాటు ఆందోళన చేశావా? కర్నూలు లీజును రద్దు చేయకపోతే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి? అక్కడున్న ఖనిజ సంపదల తవ్వకాలు ఆపించి ముందు మా గుడిసెలు కట్టిస్తారా లేదా? అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నారు, బానిసకొక బానిసకొక బానిస అని. నువ్వు కూడా వరల్డ్ బ్యాంక్ కి బానిసవేరా మిస్టర్ అప్పారావు? అప్పుడంతే అధికారంలో నేను కాబట్టి మద్దతు ఇచ్చాను. ఇప్పుడు అధికారంలో ఉన్నాను కాబట్టి మద్దతు ఇవ్వలేను. నన్ను మన్నించండి. చూడండి అప్పారావు గారు, అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టు మేము రాజ్యాంగ పరంగానే పోరాటం చేస్తున్నాం. ఎడ్యుకేట్, ఎన్లైట్ అండ్ ఫైట్ అన్నారు ఆయన. మేము కూడా మా ఉద్యమ స్వరూపాన్ని మారుస్తాం, మిమ్మల్ని కోర్టు కీడుస్తాం. అధికార పక్షం వారిని ప్రతిపక్షం వారిని ముద్దాయిలుగా పేర్కొని వాళ్లకు అధికారంలో కొనసాగే హక్కు లేదంటున్నారు. ఏమిటి మీ ఉద్దేశ్యం? యువర్ ఆనర్, మేము ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. మన భారతదేశంలో ఓడరేవులు చాలా ప్రసిద్ధమైనవి అని మీటింగులు చెప్పి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచిన ఆనాటి మంత్రి గారు వీరిచ్చిన స్పీచ్ సార్ ఇది. హియర్ ఈస్ ద క్యాసెట్ ప్లీజ్. మళ్ళీ ఈయన గారే ఏ ప్రభుత్వ రంగాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడో అదే మంత్రి గారు అదో ఆ స్వదేశ్ కంపెనీకి ఓడరేవును అప్పచెప్పి ప్రైవేట్ పరం చేసి ఈయన వాటా ఈయన తీసుకున్నారు. అది సిక్కయిందట. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పాడైపోతున్నాయట. అవి బాగుపడాలంటే ప్రైవేట్ సెక్టర్ రావాలట. అది వీరి కుట్రలో భాగం సార్. వాటికి సంబంధించిన ఫైల్స్ అండ్ ఫొటోస్ యువర్ ఆనర్ ప్లీజ్. మిస్టర్ జస్టిస్, ఇది ఇప్పుడున్న ఈ నాయకుడు యొక్క మేనిఫెస్టో. మరి ఈయనేం చేశాడు? ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా మాతో పాటు ఉద్యమం చేశాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు. మా అండతో, మా ప్రజల అండతో అధికారం చేపట్టి ఈయన అదే స్వదేశ్ కంపెనీతో కుమ్మక్కై ఆయన కమిషన్ కోసం ఇదిగో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని తొంగలో తొక్కాడు యువర్ ఆనర్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికీ ఏ శిక్ష విధిస్తారో విధించండి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఏదైనా చట్టం చేయవలనంటే అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో 3/4 ఆమోదించినప్పుడే అది అమలు అవుతుంది. దాని కార్యాచరణలో పెట్టడమే వీళ్ళ విధి. యువర్ ఆనర్, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులను ప్రోత్సహించాలి, పరిశ్రమలను స్థాపించాలి. గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి అదే పని చేసింది యువర్ ఆనర్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప యువర్ ఆనర్? వాట్ డెవలప్మెంట్ యువర్ ఆనర్? వాట్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఎవరికి యువర్ ఆనర్? ప్రపంచ బ్యాంకుకి, సామ్రాజ్యవాదానికి, ప్రపంచ వాణిజ్య సంస్థకి, ఇదిగో ఇలాంటి నాయకులకి, కానీ ప్రజలకు కాదు యువర్ ఆనర్. అభివృద్ధి అంటే ఈ దేశంలో ఏ 10% మందో బాగుపడటం కాదు యువర్ ఆనర్. మిగిలిన 90% ప్రజల సంగతి ఏమిటి? మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటినా ఉన్నోడు లేనోడు మధ్య తేడా లేకుండా చేసింది పోయి ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. It's going on like this. If it goes on like this, we are going to face civil war, Your Honor. Keeping all these factors in view, please punish them according to Constitution Article 302. That's all, Your Honor. లాయర్ శంకర్ గారి వాదన, పీపీ గారి ప్రతివాదన విన్న తరువాత ఈ కేసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలతోనే కాక విదేశీ ఒప్పందాలతో కూడా ముడిపడి ఉన్నందున దానికి సంబంధించిన పరిశీలన తదితర విషయాలపై సమీక్ష జరిగిన తర్వాతనే తీర్పు చెప్పడం జరుగుతుంది. అంతవరకు ఈ కేసును వాయిదా వేయడమైనది. బామ్మర్దే, కోర్టు ఎప్పుడు మనకు అనుకూలంగా తీర్పు చెప్పరా? అది న్యాయానికే తీర్పు చెప్తుంది. కోర్టు పక్కన పెట్టు. గుడుసు చుట్టూ బాంబులు పేర్సు. ధన్ 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 మనే బాంబులు పేలాలా? టపా 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 మనుషులు సావాలా?
ఒక్కడు మిగిలిపోయినా పర్వాలేదు. ఖనిజ సంపదే సంపద, కోట్లే కోట్లు. వెళ్ళండి, అలాగే మీరు ఆ వైపు బాంబులు పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ దెబ్బతో అలగా జనమంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. స్వామినాయుడు ఉంటే చంపేస్తా. మర్యాదగా ఈ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోతారా, లేకపోతే బాంబులు దెబ్బకు చేస్తారా? అయ్యో, అమ్మో, బాంబులు పెట్టేస్తున్నారు. అన్నకు చెప్పాలి. ఏమండి, ఏమండి, ఏమండి? పద్మ, నాన్న బిడ్డ కలవరిస్తుంది. పద్మ. నాన్న వచ్చాడమ్మా, చూడు. పద్మ, ఏమైంది? పాప కొంట్లో బాలేదండి. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా డబ్బులు లేవని వైద్యం చేయడం లేదు. పాపా? అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. హాస్పిటల్ కి వెళ్దాం, పదండి. పదండి, వెళ్దాం. అన్నా, 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 మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే అక్కడ స్వామినాయుడిని చంపేస్తారన్నా. ఏమైంది? ఈ జాగాలో ఉన్న గుడిసెలన్నీ ఖాళీ చేయకపోతే బాంబులు పెట్టి పేల్చేస్తారంట. స్వామినాయుడిని బంధించేశారు. మనం అర్జెంట్ గా వెళ్ళకపోతే స్వామినాయుడిని జనాన్ని చంపేస్తారన్నా. రా అన్నా. అలాగా? పద్మ, పాపని తీసుకో, తీసుకో. అదేంటండి, పాప చావు బతుకుల్లో ఉంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారేంటి? పద్మ, అక్కడ జనం చావు బతుకుల్లో ఉన్నారు. ముందు పాపని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. రండి, బయలుదేరండి. రండి. ఏమండి? త్వరగా, త్వరగా రండి. పాపని బతికించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నము లేదు, తిరగని హాస్పిటల్ లేదు. నువ్వేదో కన్న తండ్రివి ఉద్ధరిస్తావు కదా అని నీ దగ్గరికి తీసుకొస్తే చావు బతుకులో ఉన్న బిడ్డను వదిలేసి ఊరి జనం కోసం పరిగెత్తుతావా? నువ్వే కన్న తండ్రివయ్యా. గుడిసెలు ఖాళీ చేయకపోతే మీకు ఇదే శిక్ష. కమాన్, త్వరగా రండి. ఖాళీ చేయండి, ఖాళీ చేయండి. 10 నిమిషాల్లో గుడిసెలన్నీ ఖాళీ చేయాలా, లేకపోతే బాబులు మీద చస్తారా? ఇంకా చూస్తారా? బాంబులు వేల్ చేయండి. చచ్చేవాడు చస్తాడు, ఖాళీ చేసేవాడు చేస్తాడు. దీని అబ్బాయి తీరా బాబులు. నన్నేం చేయకు, నన్నేం చేయకు. బాంబులు పెట్టి మనల్ని చంపాలనుకుంటున్నా. చూస్తాను. బాంబులు పెడతారా? తీరా తీసేస్తున్నా. తీరా దొంగనయ్యాలా. తీరా తలుపు తీస్తున్నా. తీరా తలుపు. రండి అన్న, రండి, పదండి త్వరగా. తెస్తానమ్మా, ఏదో ఊటి తెస్తాను. పాపా, పాపా, మా ప్రాణాలు కాపాడే తల్లి. పద్మ, పద్మ, ముట్టుకోకు. నా బిడ్డను ముట్టుకోవడానికి వీల్లేదు, వీల్లేదు. అది బతికున్నన్నాళ్ళు దాని మా నాన్న దాన్ని వదిలేసి కనీసం దాని ముఖమైనా చూడకుండా వెళ్ళిపోయి అది చచ్చాక చూడడానికి వచ్చావా? ఏంటయ్యా మీ పోరాటాలు? ఏంటయ్యా మీ ఉద్యమాలు? ఎందుకు? ఎవరి కోసం? పెళ్ళాం బిడ్డలకే ఏమీ చేయలేని వాడివి ఇక ఈ దేశానికి ఏం చేస్తావు? ఎదుటి వాడికి సెంటు కొట్టడం కాదు, ముందు నీ చాడి కంపు చూసుకో.
పెళ్ళాం బిడ్డలు అక్కర్లేని వాడివి అసలు అసలు నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు? పో ఆ ప్రజల దగ్గరికి పో, ఆ పోరాటాలు చేసుకో. పో 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 పద్మ, పద్మ, నన్ను అర్థం చేసుకో. ఈరోజు పాప చనిపోయింది, రేపు నేను చనిపోవచ్చు. ఏమండి? బాధపడకు పద్మ, ఈ సమాజం కోసం మనం బతకాలి, ధైర్యంగా ఉండాలి. ఉద్యమాల్లో ఉండే వాళ్లకు, ప్రజా జీవితాలతో పాలు పంచుకునే వాళ్లకు సొంతం అంటూ ఏది ఉండదు, ఉండకూడదు. పద్మ, కన్నబిడ్డ పోయిన బాధ నాకు మాత్రం ఉండదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. అబ్బా, ఊరుకో పద్మ, ఊరుకో.